బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సృష్టి తరహా గ్యాంగ్ కలకలం రేపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తోంది. ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా 9 హాస్పిటల్స్ కి చెందిన ఏజెంట్లుగా పనిచేస్తూ గుర్తించారు. 11 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. గ్యాంగ్ లో 8 మంది మహిళలు, 3 పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి చెర నుండి 2 చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. శిశువులు అహ్మదాబాద్, సిద్దిపేటకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ఒక్కో శిశువును 15 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇక ముఠా సభ్యుల్లో సృష్టి ఫర్టిలిటీ కేసు నిందితులు ఉండటం ప్రకంపనలు రేపుతోంది. నిందితుడు గంగాధర్ రెడ్డిపై ఇప్పటికే 5 కేసులు నమోదైనట్లు డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. రిగార్డింగ్ ట్రాఫికింగ్ ఆఫ్ బేబీస్, ఇది మన ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద స్పెసిఫిక్లీ బేబీస్కి ట్రాఫికింగ్ నడుస్తూ ఉంది. దీని గురించి మేము 11 మెంబర్స్కి పట్టుకున్నాము. 11 మెంబర్స్లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికీ మేము పట్టుకున్నాము. దీనిలో మనకు 2 బేబీస్ దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు, 10 days old. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి. అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబు రెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. నాగలక్ష్మి అండ్ హర్ష రాయ్ 2 మీద కూడా 2 కేసెస్ ఉన్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ఈ ఎవరైతే దొరికారో ఆ ముఠాలో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఏంటి ఇప్పుడు పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు? అంటే సృష్టికి సంబంధించి ఈ ఫెర్టిలిటీ ఎన్ని చోట్ల ఉండొచ్చు మొత్తానికి? అంటే సృష్టి కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యి జైల్లో ఉండి బెయిల్పై విడుదలైనటువంటి గంగాధర్ రెడ్డి, హర్షారాయ్ ఇద్దరు కూడా మళ్ళీ దందా మొదలుపెట్టారు. పోలీసులే షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండి అటు సిట్టు విచారణ కొనసాగుతున్న తరుణంలో మళ్ళీ యథేచ్ఛగా పిల్లల్ని విక్రయించేందుకు బయట ముఠాలతో బేరాలాడుతూ అడ్డంగా దొరికిపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాదాపూర్ పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అయితే హైదరాబాద్లో ఐవీఎఫ్ సెంటర్లు చాలా ఉన్నాయి. పేరున్న ఐవీఎఫ్ సెంటర్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఇందులో 11 మంది అరెస్ట్ అయ్యారు. 11 మందికి సంబంధించి కూడా వివిధ ఐవీఎఫ్ సెంటర్ల దగ్గర ఏజెంట్లు, ఎందుకంటే పిల్లలు లేని వారిని అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదంటే ఎగ్ డోనర్లను కానీ స్పర్మ్ డోనర్లను కానీ తీసుకెళ్ళి అక్కడికి డొనేట్ చేయించడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు ఏజెంట్గా. అక్కడికి వచ్చే పిల్లలు లేని దంపతులనే విషయాలు తెలుసుకొని మీకు ఈజీగా పిల్లల్ని కొని తీసుకొచ్చిస్తాము, మీరు డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్పేసి కూడా వారితో బేరాలాడి ఆ తర్వాత ఒక్కొక్కరిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సృష్టి కేసులో ఇప్పటికీ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ కేసులో చాలామందిని అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ని బ్రేక్ చేశారు. కానీ బ్రేక్ చేసినా యథేచ్ఛగా మళ్ళీ హైదరాబాద్లో పిల్లల విక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ అరెస్ట్తో బయటపడడం జరిగింది. ఈ 11 మంది పైన కూడా 20 కేసులు ఉన్నాయి. మొత్తం 15 మంది పిల్లల్ని అమ్మినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా సృష్టి కేసులో బయటికి వచ్చినటువంటి వారు ఏమేం చేస్తున్నారు, వారికి సంబంధించిన పూర్తి వివరాలపైన మానిటరింగ్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఐవీఎఫ్ సెంటర్లు, హైదరాబాద్లో చాలా పేరున్న ఐవీఎఫ్ సెంటర్లు అన్నీ కూడా ఈ ఏజెంట్లతో పని చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒకవేళ ఐవీఎఫ్ సెంటర్లకి సంబంధం ఉంటే ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అహ్మదాబాద్, సిద్దిపేట నుంచి 2 పసిపిల్లల్ని, నెలల్ని కూడా నిండని పసిపిల్లలను తీసుకువచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకి సమాచారం రావడంతో ఈ ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా ఆ పాత నేరస్తులే, గతంలో కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చినా తీరు మారట్లేదు కాబట్టి వీరిపైన
కఠిన చర్యలు తీసుకుంటాము, పీడీ యాక్ట్ కూడా నమోదు చేయించేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ సృష్టి కేసు చాలా సంచలనం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అంత సంచలనం రేపిన కేసులో అరెస్ట్ అయిన నిందితులు మళ్ళీ వచ్చి యథేచ్ఛగా దందాకు మొదలు పెట్టారంటే వారికి ఏమాత్రం భయం లేదు. శిశు విక్రయాలు అనేది నేరం అని తెలిసినప్పటికీ కూడా డబ్బులు సంపాదించాలి. పిల్లలు లేని దంపతులు హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారిని టార్గెట్గా చేసుకొని ఈ దందా కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి వీరిపైన ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానికి సంబంధించి పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు, చాలా ఫేమస్ అయినటువంటి ఐవీఎఫ్ సెంటర్లు కూడా ఏజెంట్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రైమ్ హిస్టరీ ఉన్న ఏజెంట్లుగా ఎందుకు ఐవీఎఫ్ సెంటర్లు పెట్టుకున్నారు, వారితో వీరికి లాలూచి ఏముంది, వారితో కలిసే ఈ బిజినెస్ చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వీరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే 15 మందేనా, ఇంకా ఎంతమంది పిల్లల్ని విక్రయించారనే దానికి సంబంధించి కూడా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఒక సృష్టి కేసులోనే దాదాపు 80 నుంచి 90 మంది పిల్లల్ని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి కోట్ల రూపాయలు డాక్టర్ నమ్రత సంపాదించినట్టు కూడా గుర్తించి ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో సైబరాబాద్ పరిధిలో ఇంత డైరెక్ట్గా పిల్లల్ని విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి నిందితులందరిపైన కూడా లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇక మీద వీరు పిల్లల్ని విక్రయించకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి పోలీసులు ఆలోచిస్తున్నారు. ఆ సెక్షన్లను కూడా నమోదు చేస్తున్నారు. దొరికిన అంత పెద్ద ముఠాలో ఒకరిద్దరు మీరు చెప్పినట్లుగా ఒకరిద్దరు సృష్టికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా ఉన్నటువంటి ఆ ముఠాలో పలు ఐవీఎఫ్ సెంటర్లలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఉండొచ్చు కదా? ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు కూడా ఉన్నారా లేదా అనేది ఇంకా వెరిఫై చేస్తాము. నిన్ననే అరెస్ట్ చేశాము కాబట్టి ఆ కేసులో అబ్స్కాండింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ కేసులో దొరకకుండా బయట తిరిగే వాళ్ళు ఈ దందా చేస్తున్నారా, లేదంటే గంగాధర్ రెడ్డి, హర్షారాయ్, హర్షారాయ్ మహిళ, ఈ గంగాధర్ రెడ్డి కూడా ఇద్దరు కూడా సృష్టి కేసులో అరెస్ట్ అయ్యి వాళ్ళు జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయటకు వచ్చారు. కానీ ఈ కేసులో వారే ప్రధాన నిందితులుగా ఉన్నారు. అంటే అక్కడికి వెళ్ళొచ్చినాక కూడా ఈ ఏజెంట్లంతా కూడా దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఎవరైతే పిల్లలు కని పెంచలేని స్తోమత ఉంటుందో, సరైన ఆహారం పెట్టలేని స్తోమత ఉంటుందో, లేబర్ క్యాంపులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పిల్లలని ఆ తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్లో విక్రయిస్తున్నారు. అయితే వారితో ముందే మాట్లాడుకొని, ఒకవేళ మీరు పిల్లల్ని కనిస్తే మీకు 2 నుంచి 3 లక్షలు ఇస్తాము అని చెప్పేసి వారితో మాట్లాడుకొని అక్కడ నుండి పిల్లల్ని కొనుగోలు చేసుకొచ్చి హైదరాబాద్లో 5 నుంచి 15 లక్షల వరకు కూడా విక్రయిస్తున్నారు. అలా ఇటు సృష్టి కేసులో కూడా ఒక్కొక్క పిల్లవాడి దగ్గర నుంచి సరోగసి పేరుతోనే 50 లక్షల వరకు కూడా పేరెంట్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ డబ్బులు బాగా పెట్టే వాళ్ళైతే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం, కొంచెం మధ్యతరగతికి సంబంధించిన వారైతే వారి దగ్గర తక్కువ డబ్బులు తీసుకోవడం, వారి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి డబ్బులు వసూలు చేసినట్టు కూడా సృష్టి కేసులో బయటపడింది. కాబట్టి ఇప్పుడు కూడా, ఎందుకంటే పిల్లలు లేని దంపతులు చాలామంది హైదరాబాద్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎలాగైనా పిల్లల్ని కనాలనే ఆతృతతో వాళ్ళు ఎలాగైనా పిల్లల్ని తీసుకోవాలనే ఆలోచనతోని ఇలా ఈ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే చట్ట ప్రకారం తీసుకోవాలి. శిశువిహార్లో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగానే దత్తతకు తీసుకోవాలి తప్ప ఇలా పిల్లల్ని కొన్నా కూడా నేరమే అని చెప్పేసి అనేకసార్లు అవగాహన కార్యక్రమాలు చేశారు. కానీ ఈ ముఠా సభ్యులు ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తూ ఏజెంట్లుగా ఉంటూ స్పర్మ్ డోనర్లని, ఎగ్ డోనర్లని తీసుకెళ్ళి అక్కడ అది చేయకుండా పిల్లల్నే నేరుగా విక్రయించేందుకు తెరలేపారు. కాబట్టి వీరి దందా ఇప్పుడు కాదు, గత 15 ఏళ్ల నుంచి నడిపిస్తున్నారు. కాబట్టి వారిపైన కేసులు నమోదైనా కూడా వారి తీరులో మార్పు లేదు. కాబట్టి ఈసారి పకడ్బందీగా కేసులు నమోదు చేసి వారిపైన జైలు నుంచి బయటికి రాకుండా చేస్తామని చెప్పేసి కూడా మాదాపూర్ డీసీపీ రీతిరాజ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా శిశువిహార్లో ఇప్పుడు పట్టుబడ్డ పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. వారు కోలుకునే వరకు కూడా ఆ శిశువిహార్లోనే ఉంటారు. ప్రాసెస్లో ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వారికి అప్పచెప్తారు, లేదంటే వేరే వారి దత్తత ఇచ్చే కార్యక్రమం కూడా ఒక 6 నెలల తర్వాత చేస్తామని చెప్పి శిశువిహార్కి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో పిల్లల్ని నమ్మే విక్రయించే ముఠాకు సంబంధించి ఈసారి చాలా లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఐవీఎఫ్ సెంటర్లను కూడా పూర్తి స్థాయిలో ఈసారి అరెస్టులు జరిగితే ఇలాంటి క్రైమ్ జరగకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.